Hi, welcome to the English Ed YouTube channel. This is Shankar. ఈరోజు ఎడ్జిటి ఇంగ్లీష్ మోడల్ పేపర్ 4 చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ సినోనిమ్ ఫర్ అబ్స్టినేట్. అబ్స్టినేట్ అనే వర్డ్కి సినోనిమ్ అంటే మీనింగ్ ఎంచుకోవాల్సి ఉంటుంది. అబ్స్టినేట్ అంటే మొండి అని అర్థం. అంటే ఏదైనా ఒక మార్పుకి అనుకూలంగా ఉండనటువంటిది అని అర్థం. సో ఆన్సర్ స్టబర్న్. స్టబర్న్ అంటే ఎటువంటి మార్పు ఉండదు అని. దీనికి ఆపోజిట్ వర్డ్ ఫ్లెక్సిబుల్ అంటే ఏ మార్పుకైనా అనుకూలంగా ఉండేది అని. సో ఇది. సో ఆన్సర్ ఈస్ బి. ఐడెంటిఫై ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఇక్కడ ఉన్న వాటిలో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఐడెంటిఫై చేయవలసి ఉంటుంది. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ దేనికి ఐడెంటిఫై చేయాలని అంటే దట్కి ఐడెంటిఫై చేయవలసి ఉంటుంది. సో దట్ అనే వర్డ్కి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటంటే చూడండి, ఐ నో అనేది ఒక మెయిన్ క్లాస్, హీ ఈజ్ కమింగ్ అనేది ఒక మెయిన్ క్లాస్, లేదా ఇదొక సెంటెన్స్ అదొక సెంటెన్స్. ఈ రెండు సెంటెన్సెస్ని కలుపుతున్నటువంటి వర్డ్ దట్. సో ఈ రెండింటిని కలుపుతుంది కాబట్టి ఇది కనెక్టర్ అనొచ్చు, దీన్నే కంజంక్షన్ అంటారు. సో ఆన్సర్ ఈస్ ఏ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ కెన్ యూ నాట్ ఫైండ్ ఇన్ ఏ స్టాండర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ. కింద ఇచ్చినటువంటి వాటిల్లో ఏ ఇన్ఫర్మేషను ఒక డిక్షనరీలో, స్టాండర్డ్ డిక్షనరీలో ఉండదు? ఫస్ట్ వన్, వర్డ్ మీనింగ్స్. మీనింగ్స్ డిక్షనరీలో సాధారణంగా ఉంటాయి. వర్డ్ ప్రొనౌన్సియేషన్. వర్డ్ ప్రొనౌన్సియేషన్ అంటే పదాన్ని ఏ విధంగా పలకాలనేది కూడా డిక్షనరీలో ఉంటుంది. సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్. సినోనిమ్స్ అన్నా మీనింగ్స్ అన్నా ఒకటే, యాంటోనిమ్స్ అంటే వ్యతిరేక పదాలు, రెండు ఉంటాయి. ఆథర్స్ బయోగ్రఫీ లేదా రచయితల యొక్క జీవిత చరిత్రలు డిక్షనరీలో ఉండవు కాబట్టి ఇదే రైట్ ఆన్సర్. ఎందుకంటే డిక్షనరీలో లేనిది ఏది కింద వాటిలో అన్నారు కాబట్టి డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ ద కరెక్ట్ ప్రిపోజిషన్. కింది సెంటెన్స్కి కరెక్ట్ ప్రిపోజిషన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. హీ ఈజ్ ఇంట్రెస్టెడ్ డాష్ మ్యూజిక్. ఎప్పుడైనా సరే ఇంట్రెస్టెడ్ ఇన్ సంథింగ్ అని చెప్పేటప్పుడు, ఏదైనా ఒకటి ఇష్టం అని చెప్పేటప్పుడు ఇన్ యూజ్ చేయవలసి ఉంటుంది. హీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యూజిక్ అని అంటే అతనికి మ్యూజిక్ పట్ల ఇష్టం ఉంది అని అర్థం అనమాట. సో ఆన్సర్ ఈజ్ ఇన్. చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్ దట్ మీన్స్ ఏ స్ట్రక్చర్ బిల్డ్ టు ప్రొవైడ్ ఏ వ్యూ ఆఫ్ ద సరౌండింగ్స్. కింది వాటిలో సరైనటువంటి స్పెల్లింగ్ని ఎంచుకోవాలి. ఆ స్పెల్లింగ్ మీనింగ్ ఏంటంటే అదొక నిర్మాణము. ఆ నిర్మాణం ఎలా ఉంటుందంటే ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి ప్రదేశాన్ని చూడడానికి అనుకూలంగా, అక్కడ నిలబడుకొని చూడడానికి అనుకూలంగా ఉండేలాగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఒక గ్రౌండ్ అనుకోండి. ఈ గ్రౌండ్లో జరిగేటటువంటి మ్యాచ్ని చూడడానికి ఇక్కడ ఒక ప్లేస్ని కట్టారనుకోండి. దీన్ని ఏమంటారంటే పెవిలియన్ అంటారు. ఇక్కడ అందరూ కూర్చొని చూస్తారనమాట. సో దీన్ని పెవిలియన్ అంటారు. దానికి కరెక్ట్ స్పెల్లింగ్ బి, PAVILION, పెవిలియన్. ఇందులో ఫ్రీ ఎయిర్ ఫ్లో ఉంటుంది, సన్లైట్ అన్నీ పడేలాగా ఉంటుంది, లోపలికి క్లోజ్డ్ కాదు, ఓపెన్ ఉంటుంది. నెక్స్ట్, సెలెక్ట్ ద కరెక్ట్ ప్యాసివ్ వాయిస్. దే హ్యావ్ బిల్ట్ ఏ న్యూ హాస్పిటల్. దీనికి ప్యాసివ్ వాయిస్ ఎంచుకోవాల్సి ఉంటుంది. హ్యావ్ బిల్ట్ అనేది ప్యాసివ్ వాయిస్లో ఏమవుతుందంటే ఇక్కడుండే హ్యావ్ బిల్ట్ అనేది ఏం మారుతుందంటే హ్యాజ్ ఆర్ హ్యావ్ బీన్ బిల్ట్ అవుతుంది. బీన్ ప్లస్ V3 అంటే బిల్ట్ V3 అవుతుంది కదా. సో ఫస్ట్ ఆ సబ్జెక్ట్ ఏంటి? దే. ఆబ్జెక్ట్ ఏంటి? ఏ న్యూ హాస్పిటల్. ఇది సబ్జెక్టు, ఇది ఆబ్జెక్టు. సో ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ ప్లేస్లోకి తీసుకురావాలి. ఏ న్యూ హాస్పిటల్. న్యూ హాస్పిటల్ అనేది సింగులర్ కాబట్టి హ్యాజ్ రావడం జరుగుతుంది, హ్యావ్ రాదు. ఏ న్యూ హాస్పిటల్ హ్యాస్ బీన్ బిల్ట్ బై దెమ్. సో సింగులర్ కాబట్టి ఏ న్యూ హాస్పిటల్ హ్యాస్ బీన్ బిల్ట్ బై దెమ్ అనేది రైట్ ఆన్సర్. సో హ్యావ్ ప్లస్ V3 ఉంటే హ్యావ్ బీన్ కానీ లేదా హ్యాస్ బీన్ ప్లస్ V3 అవుతుంది. అది యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి మార్చే రూపం అనమాట. నెక్స్ట్ వన్, చూస్ ద కరెక్ట్ సెట్ ఆఫ్ ఆర్టికల్స్ ఫర్ దిస్ సెంటెన్స్. కింద ఇచ్చినటువంటి బ్లాంక్స్కి సరైన ఆర్టికల్ ఎంచుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ చూడండి, ఆనెస్ట్ మ్యాన్. ఇక్కడ హెచ్ సైలెంట్ కాబట్టి
ఆనెస్ట్ మ్యాన్ కాబట్టి ఇక్కడ యాన్ రావడం జరుగుతుంది. యాన్ ఆనెస్ట్ మ్యాన్. ఆ నెక్స్ట్ వాజ్ లుకింగ్ ఫర్ జాబ్. అతను ఒక జాబ్ కోసం వెతుకుతున్నాడని. జాబ్లో ఏ సౌండ్ ఉంది? జా సౌండ్ ఉంది. సో దీన్ని జాన్ ఏమంటాము? కాన్సనెంట్ సౌండ్ అంటాం. సో కాన్సనెంట్ సౌండ్ కాబట్టి ఏ జాబ్. ఇన్ డాష్ ఇంజనీరింగ్ ఫామ్. సో ఇంజనీరింగ్ ఫామ్లో ఏ సౌండ్ ఉంది? ఈ సౌండ్ ఉంది. ఈ అనేది ఏ సౌండ్? వొవల్ సౌండ్. సో వొవల్ సౌండ్ కాబట్టి ఇక్కడ యాన్ రావడం జరుగుతుందన్నమాట. సో యాన్ ఆనెస్ట్ మ్యాన్లో ఆ అనేది వొవల్ సౌండ్ కాబట్టి యాన్, జాబ్లో జా అనేది కాన్సనెంట్ సౌండ్ కాబట్టి ఏ, ఇంజనీరింగ్లో ఈ అనేది వొవల్ సౌండ్ కాబట్టి యాన్ రావడం జరిగింది. సో యాన్ ఏ యాన్ ఎక్కడుంది అది? సి. చూస్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. సో కింది వాటిలో వర్బ్ సరైన వర్బ్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. చూడండి ఫస్ట్ వన్ చూడండి. ఇఫ్ షీ డాష్ అర్లీ షీ విల్ క్యాచ్ ద ట్రైన్. ఇఫ్ క్లాజ్లో ఇవ్వడం జరుగుతుంది. ఇఫ్ క్లాజ్లో ఇది మొదటి కేస్. ఎలా తెలిసింది సార్ మీకు అని అంటే చూడండి, విల్ క్యాచ్, విల్ ఆర్ షల్ ప్లస్ V1 ఉంటే ఇది మొదటి కేస్ అనమాట. అప్పుడు ఇఫ్ క్లాజ్లో ఏముండాలంటే V1 ఉండాలి. దీన్ని మెయిన్ క్లాజ్, దీన్ని ఇఫ్ క్లాజ్ అంటాము. ఇటుపక్క ఉండేదాన్ని అంటే రైట్ సైడ్ ఉండేదాన్ని మెయిన్ క్లాజ్ అంటాం. మెయిన్ క్లాజ్లో విల్ ప్లస్ V1 ఉంది అంటే ఇఫ్ క్లాజ్లో ఏముండాలి? V1 కానీ V1కి ఎస్ కానీ యాడ్ అయి ఉండాలి. సో మెయిన్ క్లాజ్లో ఏముంటుంది? మెయిన్ క్లాజ్లో విల్ ఆర్ షల్ ప్లస్ V1 ఉంటుంది. సో ఇక్కడ విల్ ఆర్ షల్ ప్లస్ V1 ఉంది కదా. సో ఇక్కడ V1 కానీ లేదా V1 ఎస్ ఉండాలి. షీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కదా, కాబట్టి షీ లీవ్స్ అని రావాల్సి ఉంటుంది. సో ఆన్సర్ ఈస్ బి. ఎందుకు లీవ్స్ అని వచ్చిందంటే షీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి వర్బ్ 1 ఉన్నప్పుడు దానికి ఎస్ యాడ్ చేయవలసి ఉంటుంది కాబట్టి బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఐడెంటిఫై ద సెంటెన్స్ యూజింగ్ ఏ రిపోర్టెడ్ స్పీచ్. కింది వాటిలో రిపోర్టెడ్ స్పీచ్తో ఉన్నటువంటి సెంటెన్స్ని కనుక్కోవాలి. రిపోర్టెడ్ స్పీచ్తో ఉన్న సెంటెన్స్ని కనుక్కోమంటే ఇండైరెక్ట్ స్పీచ్లో ఉన్న సెంటెన్స్ని కనుక్కోమని. ఇండైరెక్ట్ స్పీచ్లో ఏది ఉంది చూడండి. హీ సెడ్ ఐ లైక్ ఐస్ క్రీమ్స్లో ఇన్వర్టెడ్ కామాస్ ఉండి సెడ్ అని ఒక స్టేట్మెంట్ని యాజ్ ఇట్ ఈజ్గా స్పీకర్ చెప్పినట్టుగా ఉంటే దీన్ని డైరెక్ట్ స్పీచ్ అంటారు. అలా కాకుండా సెకండ్ చూడండి, హీ సెడ్ దట్ హీ లైక్డ్ ఐస్ క్రీమ్. ఇక్కడ ఏం చెప్పారు? అతను చెప్పిన దాన్ని అతను చెప్పినట్లుగా చెప్పడం జరిగింది. అంటే ఇండైరెక్ట్ స్పీచ్ అని అర్థము. ఇండైరెక్ట్ స్పీచ్ని కనుక్కోవడానికి సింపుల్గా దట్ ఉంటుంది. హీ సెడ్, హీ సేస్ తర్వాత దట్ ఉంటుంది. ఇలా ఉన్నట్లయితే ఇది ఇండైరెక్ట్ స్పీచ్. కాబట్టి రిపోర్టెడ్ స్పీచ్ లేదా ఇండైరెక్ట్ స్పీచ్లో ఉండేది బి. మిగిలినవన్నీ డైరెక్ట్ స్పీచ్లో ఉన్నాయి. చూస్ ద కరెక్ట్ రిలేటివ్ ప్రొనౌన్. కింది వాటిలో కరెక్ట్ రిలేటివ్ ప్రొనౌన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. ద బాయ్ డాష్ వాన్ ద రేస్ ఈజ్ మై బ్రదర్. విచ్, హూమ్, హూస్, హూ ఇవి ఆప్షన్స్. ఇక్కడ ఏమని చెప్పారంటే ద బాయ్ ఎవరైతే రేస్ గెలిచాడో ఆ అబ్బాయి నా తమ్ముడు అని, నా బ్రదర్ అని. సో ఇక్కడ ఎప్పుడు కానీ ఒక పర్సన్ గురించి చెప్పేటప్పుడు ఆన్సర్ హూ రావడం జరుగుతుంది. అదే విచ్ అనేది థింగ్స్కి రావడం జరుగుతుంది. హూమ్ అనేది ఎప్పుడైనా సరే ఆబ్జెక్ట్కి సంబంధించి క్వశ్చన్ వేసినట్లయితే, అంటే ఆబ్జెక్ట్ పొజిషన్లో ఉండే దాని గురించి క్వశ్చన్ వేసినట్లయితే హూమ్ రావడం జరుగుతుంది. హూజ్ అనేది పొసెషన్ని తెలియజేస్తుంది. పలానా వాళ్ళది అని చెప్పే సందర్భంలో హూజ్ యూజ్ చేయడం జరుగుతుంది. సో రైట్ ఆన్సర్ డి. నెక్స్ట్ ఇంగ్లీష్ పెడగాగి మెథడాలజీ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అన్ ఆడియో విజువల్ ఎయిడ్. ఆడియో విజువల్ ఎయిడ్ అంటే ఏంటి? ఆడియో ఉంటుంది, ఆడియో అంటే మాటలు ఉంటాయి, తర్వాత విజువల్స్ అంటే వీడియో ఉంటుంది. వీడియో ఆడియో రెండు ఉండేది ఏది కింద వాటిలో? వైట్ బోర్డ్ అనేది జస్ట్ అది 2D బోర్డు. దాంట్లో ఆడియో ఉండదు, వీడియో ఉండదు. మనం ఏం చేస్తాం? జస్ట్ కంటెంట్ రాస్తాం అందులో. ఫ్లాష్ కార్డ్స్ అంటే ఏంటి? ఒక చిన్నపాటి కార్డ్ ముక్కలు, అందులో మనం వర్డ్స్ కానీ పిక్చర్స్ కానీ అతికిస్తాం. ఇవి కూడా ఆడియో వీడియోకి సంబంధం లేదు. బ్లాక్ బోర్డ్ అనేది సేమ్ వైట్ బోర్డ్ లాంటిదే. మనము లెటర్స్ రాయడము, డ్రాయింగ్ వేయడము చేయగలము. ఇందులో ఆడియో వీడియో ఉండదు. వీడియో క్లిప్ అంటే
పిక్చర్స్ కానీ లేదా రైమ్స్ కానీ స్టోరీస్ కానీ ఉండేటటువంటి వీడియో. ఇందులో ఆడియో ఉంటుంది, వీడియో ఉంటుంది. కాబట్టి సి ఈజ్ ద రైట్ ఆన్సర్. విచ్ ఆఫ్ దీస్ మెథడ్స్ ఎంకరేజెస్ స్పీకింగ్ స్కిల్స్ ఇన్ ఏ లాంగ్వేజ్ క్లాస్ రూమ్? కింది వాటిలో మాట్లాడడాన్ని స్పీకింగ్ స్కిల్స్ని డెవలప్ చేసేది ఏది? ఫస్ట్ వన్ చూడండి, సైలెంట్ రీడింగ్. సైలెంట్ రీడింగ్ అంటే ఏంటి? పెదాలు కానీ లేదంటే సౌండ్ కానీ లేకుండా చదవడాన్ని సైలెంట్ రీడింగ్ అంటాం. ఇందులో స్పీకింగ్ స్కిల్స్ ఎటువంటి డెవలప్మెంట్ ఉండదు. గ్రూప్ డిస్కషన్స్. గ్రూప్ డిస్కషన్స్ అంటే పిల్లలందరూ ఏం చేస్తారంటే ఒకరితో ఒకరు ఇంటరాక్ట్ అవుతారు. స్పీకింగ్ అండ్ యాక్టివిటీ అనేది నథింగ్ బట్ ఇంటరాక్షన్, మాట్లాడడం. సో యాక్టివ్ స్పీకింగ్ అండ్ ఇంటరాక్షన్ ఉండడం వల్ల ఏమవుతుందంటే డిస్కషన్ జరుగుతుంది. ఈ డిస్కషన్ ద్వారా ఏమవుతుందంటే లాంగ్వేజ్ స్పీకింగ్ అనేది డెవలప్ అవుతుంది. గ్రూప్ డిస్కషన్స్ అనేది రైట్ ఆన్సర్. డిక్టేషన్ ద్వారా ఏమవుతుంది? ఒకరు చెప్తూ ఉంటే విని రాస్తారు. అక్కడ డెవలప్ అయ్యే స్కిల్ లిజనింగ్, రైటింగ్, అంతేగాని స్పీకింగ్ డెవలప్ అవ్వదు. కాపీ రైటింగ్ ఫ్రమ్ ద బోర్డుని చూసి రాయడం ద్వారా ఏం డెవలప్ అవుతుంది? రైటింగ్ స్కిల్ డెవలప్ అవుతుంది, కానీ స్పీకింగ్ స్కిల్ డెవలప్ అవ్వదు. సో ఆన్సర్ ఈజ్ బి. వాట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ లాంగ్వేజ్ గేమ్స్? లాంగ్వేజ్ గేమ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? లాంగ్వేజ్ గేమ్స్ అంటే ఏంటి? క్లాస్ రూమ్లో ఇంటరాక్ట్ అయ్యేలాగా చేయడానికి, మూడీగా ఉండే పిల్లల్ని, చురుకుదనం లేని పిల్లల్ని క్లాస్ పట్ల ఉత్సాహం చూపించేలాగా చేయడానికి ఉపయోగించేదే లాంగ్వేజ్ గేమ్స్. ఇందులో బేసిక్గా ఏముంటుందంటే ఫన్ అండ్ ఎంగేజ్మెంట్ ఉంటుంది. అంటే పిల్లలు సంతోషంగా పార్టిసిపేట్ చేస్తారు. అలాగే సైలెంట్గా ఉండే వాళ్ళు కూడా ఏమవుతారు? క్లాస్ పట్ల అట్రాక్ట్ అవుతారు. ఎంగేజ్మెంట్ అంటే కలవడం జరుగుతుంది అనమాట. సో రైట్ ఆన్సర్ బి. పనిష్మెంట్స్ ఉండవు. లాంగ్వేజ్ గేమ్ అనేది పనిష్మెంట్స్కి దూరం. ట్రాన్స్లేషన్ ప్రాక్టీస్ అంటే టార్గెటెడ్ లాంగ్వేజ్ నుంచి మదర్ టంగ్కి లాంగ్వేజ్ని మార్చి చెప్పడం, దాన్నే ట్రాన్స్లేషన్ అంటారు. అంటే ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి మార్చడం. అలాంటిది ఏం జరగదు లాంగ్వేజ్ గేమ్స్లో. సో ఆన్సర్ ఈస్ బి. విచ్ వన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ రిసెప్టివ్ స్కిల్స్? రిసెప్టివ్ స్కిల్స్ అనేటివి కింది వాటిలో ఏది? రిసెప్టివ్ అంటే లాంగ్వేజ్ అక్విజిషన్కి ఉపయోగపడేటివి లేదా జ్ఞానాన్ని సముపార్జించడానికి ఉపయోగపడేటివి ఏవి? ఉన్న LSRWలో లిజనింగ్ అండ్ రీడింగ్ అనేటివి రిసెప్టివ్ అనమాట. స్పీకింగ్ అండ్ రైటింగ్ అనేటివి ప్రొడక్టివ్ స్కిల్స్. గ్రహించినటువంటి జ్ఞానాన్ని ఉపయోగించి కొత్త కంటెంట్ని లేదా కొత్త జ్ఞానాన్ని ప్రొడ్యూస్ చేయడం అనమాట. సో లిజనింగ్ అండ్ రీడింగ్ రిసెప్టివ్ స్కిల్స్, స్పీకింగ్ అండ్ రైటింగ్ ప్రొడక్టివ్ స్కిల్స్. సో మనకు అడిగింది ఏంటి? రిసెప్టివ్ స్కిల్స్. కాబట్టి లిజనింగ్ అని రీడింగ్ అని ఉండాలి. సో లిజనింగ్ ఉంది, రీడింగ్ లేదు. కాబట్టి సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ దీస్ ప్రమోట్స్ కమ్యూనికేటివ్ కాంపిటెన్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్యూనికేటివ్ కాంపిటెన్స్ అంటే ఏంటంటే కమ్యూనికేట్ చేయగలగడం, సమాచారాన్ని మార్పిడి చేయగలగడం, పంచుకోగలగడం, మాట్లాడగలగడం. సింపుల్గా చెప్పాలంటే మాట్లాడగలగడం. కింద వాటిలో మాట్లాడగలగడాన్ని లేదా సమాచార పంపిణీని ఎంకరేజ్ చేసేది ఏంటి? రోట్ మెమరైజేషన్, బట్టి పట్టడం. రాంగ్. అది మాట్లాడడాన్ని లేదా కమ్యూనికేట్ చేయడాన్ని ఎంకరేజ్ చేయదు. రిపిటీషన్ డ్రిల్స్ ఓన్లీ, పదే పదే చెప్పించడం, ఇది డెవలప్ చేయడం. పెయిర్ అండ్ గ్రూప్ యాక్టివిటీస్, జట్టు కృత్యాలు మరియు జంట కృత్యాలు. అంటే ఇద్దరిద్దరు ఉంటే పెయిర్ యాక్టివిటీ. గ్రూప్ యాక్టివిటీ అంటే మోర్ దాన్ 2 ఉంటే అది గ్రూప్ యాక్టివిటీ అవుతుంది. సో ఈ యాక్టివిటీస్ వల్ల ఏమవుతుంది? ఒకరితో ఒకరు ఇంటరాక్ట్ అవ్వడం వల్ల, అలాగే విద్యార్థులు ఏం చేస్తారు? న్యాచురల్ ఎన్వైరన్మెంట్లో కమ్యూనికేట్ చేస్తారు ఒకరితో ఒకరు. సో అందువల్ల ఆటోమేటిక్గా కమ్యూనికేషన్ అనేది డెవలప్ అవుతుంది. సో సి ఈజ్ ద రైట్ ఆన్సర్. కాపీయింగ్ సెంటెన్సెస్, చూసి రాయడం ద్వారా ఏమీ రాదు కమ్యూనికేషన్. సో ఆన్సర్ ఈజ్ సి. డయాగ్నోస్టిక్ అసెస్మెంట్ ఈజ్ యూజ్డ్ టు. డయాగ్నోస్టిక్ అసెస్మెంట్ అనే దేనికోసం ఉపయోగిస్తారు? దీన్నే తెలుగులో లోప నిర్ధారణ మూల్యాంకనం అంటారు. దీన్ని ఎందుకు యూజ్ చేస్తారంటే చూడండి, ఐడెంటిఫై లెర్నింగ్ గ్యాప్స్ అంటే స్టూడెంట్ ఎక్కడ వెనుకబడి ఉన్నాడో అని కనుక్కోవడానికి డయాగ్నోస్టిక్ అసెస్మెంట్ని యూజ్ చేస్తారు. లెర్నింగ్ గ్యాప్స్ అంటే ఏంటి?
ఎక్కడ ఏ ఏ ఏ టాపిక్లో వెనకబడి ఉన్నాడు అని అన్నమాట. సో ఆన్సర్ ఈజ్ బి. నెక్స్ట్, విచ్ అప్రోచ్ ఈజ్ స్టూడెంట్ సెంటర్డ్? విద్యార్థి కేంద్రీకృతమైనటువంటి అప్రోచ్ ఏది కింది వాటిలో అని అంటే ఆన్సర్ ఈజ్ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్. యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్లో ఏం జరుగుతుందంటే స్టూడెంట్ సెంటర్డ్గా ఉంటుంది. స్టూడెంట్ ఏం చేస్తాడు? యాక్టివ్ పార్టిసిపేషన్ చేస్తాడు అన్ని యాక్టివిటీస్లోనూ. అలాగే తనంతట తాను చేయడం ద్వారా నేర్చుకుంటాడు. తనంతట తాను అన్ని యాక్టివిటీస్లోనూ పార్టిసిపేట్ చేస్తాడు యాక్టివ్గా. కాబట్టి యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అనేది విద్యార్థి చేయడానికి, విద్యార్థి తనంతట తాను నేర్చుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. కాబట్టి ఇది స్టూడెంట్ సెంటర్డ్ మెథడ్. సో ఆన్సర్ ఈజ్ సి. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ రీడింగ్ లెసన్? ఒక లెసన్ని చదవడంలో మొదటి స్టెప్ ఏంటి? మొదటి స్టెప్ ఏంటంటే ప్రీ రీడింగ్ టాస్క్స్ ఇవ్వడం. ప్రీ రీడింగ్ టాస్క్స్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిక్చర్ ఇచ్చి ఆ పిక్చర్ని రీడింగ్ చేయమనడం. ఆ పిక్చర్లో ఉన్నటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ని ఐడెంటిఫై చేయడం, లేదంటే సెంటెన్స్ ఫార్మేషన్ చేయడం, లేదా బ్రెయిన్ స్టార్మ్ చేయడం. ఒక వర్డ్ ఇచ్చి ఆ వర్డ్ రిలేటెడ్గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ని కనుక్కోవడం, లేదంటే చెప్పడం, డిస్కషన్స్ పెట్టడం, వీటిని ప్రీ రీడింగ్ టాస్క్స్ అంటారు. ఇది ఎప్పుడు చేస్తాము అని అంటే ఒక లెసన్ రీడింగ్కి ముందు ఖచ్చితంగా చేస్తాము. ఇప్పుడు ప్రజెంట్ బుక్స్లో లెసన్ బిగినింగ్లో ప్రీ రీడింగ్ యాక్టివిటీస్ ప్రతి దాంట్లోనూ ఉన్నాయి టెక్స్ట్ బుక్లో. నెక్స్ట్, అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అథెంటిక్ మెటీరియల్ ఈజ్. అథెంటిక్ మెటీరియల్కి ఉదాహరణ ఏంటి? అథెంటిక్ మెటీరియల్ అనేది క్లాస్ రూమ్ టీచింగ్కి సంబంధించింది కాదు. అది నిజ జీవితంలో వేరే పర్పస్ కోసం ఉపయోగించబడేది. దాన్ని మనం క్లాస్ రూమ్లో టీచింగ్ కోసం ఉపయోగించుకుంటాం. చూడండి, ఇందులో న్యూస్ పేపర్ ఆర్టికల్స్, వర్క్ షీట్స్, టెక్స్ట్ బుక్ ఎక్సర్సైజెస్, గ్రామర్ డ్రిల్స్. ఫస్ట్ వర్క్ షీట్స్ మనం క్లాస్ రూమ్లో వాడతాము, టెక్స్ట్ బుక్ ఎక్సర్సైజెస్ క్లాస్ రూమ్వి, గ్రామర్ డ్రిల్స్ క్లాస్ రూమ్కి సంబంధించింది. న్యూస్ పేపర్ ఆర్టికల్స్ అనేది అది అథెంటిక్ మెటీరియల్ అనమాట, క్లాస్ రూమ్కి సంబంధించింది కాదు. దాన్ని మనం ఏం చేస్తాము? క్లాస్ రూమ్లో ఉపయోగించుకుంటాం. కాబట్టి దీన్ని అథెంటిక్ మెటీరియల్ అంటారు. నెక్స్ట్, which teaching approach encourages students to discover rules of language through examples rather than direct explanation? కింది వాటిలో ఏ మెథడ్లో విద్యార్థి ఎగ్జాంపుల్స్ ద్వారా రూల్ని తెలుసుకుంటాడు? సో దీనికి డైరెక్ట్ ఆన్సర్ ఇండక్టివ్ అప్రోచ్. ఇండక్టివ్ అప్రోచ్లో ఏం జరుగుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, హీ ప్లేస్ కబడ్డీ, షీ ప్లేస్ కబడ్డీ, రవి ప్లేస్ కబడ్డీ, ఇలా అన్నీ చెప్పిన తర్వాత విద్యార్థి ఇలా కొన్ని ఎగ్జాంపుల్స్ నేర్చుకున్న తర్వాత, ఓ హీ, షీ, రవి అంటే సింగులర్ నౌన్ యూజ్ చేసిన తర్వాత వర్బ్ 1కి ఎస్ యాడ్ చేయాలి అని విద్యార్థి చెప్పాడు అనుకో. హీ, షీ నౌన్ సింగులర్ని యూజ్ చేసినప్పుడు వర్బ్ 1లో ఉంటే దానికి ఎస్ యాడ్ అవ్వాలనే రూల్ చెప్పాడు అనుకో. అంటే ఎగ్జాంపుల్స్ ద్వారా తను ఏం చేశాడు? రూల్ని నేర్చుకున్నాడు, లేదా రూల్ని కనుక్కున్నాడు. సో అలాంటి దాన్ని ఏమంటామంటే ఇండక్టివ్ అప్రోచ్ అంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.